గొడవపడవు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మన యొక్క జీవితాలలో ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు ఆయన. వేరొక దేవుడు నీకు ఉండకూడదనంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఇది చేస్తాం. సాయంత్రం నేను ఒక సంఘంలో చేశాను, సంఘం పేరు చెప్పను కానీ, ఉదయాన్నే పెళ్ళి అయ్యేది, సాయంత్రం ఊరేగింపు అయ్యేది. పైగా పాస్టర్ గారే ప్రార్థన చేసి పంపించాలి. నాకున్న దౌర్భాగ్యం ఏంటంటే నాకు కొద్దిగా ఇలాంటి విషయాలు నచ్చవు. పాస్టర్ గారు రావాలి, ఎక్కడున్నారు పాస్టర్ గారు అని మేము మౌతులు పిలిచేవారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నిలబడితే ఓకే డీజేలు మొత్తం సౌండ్లు ఎగుంట్లు అన్నీ పెట్టి మొత్తం అందరూ రంగులు వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వ్యాన్ మీద కూర్చునేవారు. అందరూ వచ్చి రండి అనేవారు. ఏదయ్యా పాస్టర్ ఇంకా రాలేదు ఏంటంటే, పాస్టర్ గారు రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తే ఊరు మొత్తం ఊరేగించి రావాలా. ఏ సాంగ్స్ తెలుసా? మీకు అర్థమైంది అనుకుంటా. ఊరంతా ఊరేగించి 11 గంటలకు 12 గంటలకు చర్చి కాడికి వస్తే అప్పుడు మరలా వచ్చి డోర్ కొట్టేవారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలి. ఏం చేయాలి? వీళ్ళు ఏమనాలి? క్రైస్తవులు అంటారా వీళ్ళు అంటారా? క్రైస్తవులకి లోకానికి అంటే క్రైస్తవులకి లోకానికి తేడా ఉంది. ఈరోజు నీ దేవుడు పరిశుద్ధుడు, నీ భక్తి కూడా అలాగే ఉండాలా, నీ నడవడికి అలా ఉండాలా. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఇప్పుడు క్రిస్మస్కి కొంచెం ఒళ్ళొచ్చినట్టుంది కదా, ఒళ్ళేవాడికి కావాలండి. కొంచెం సన్నగా అయిపోయినట్టేనండి. నీ ఫిజిక్ ఎవరికి అవసరం లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం దేవుడికి కావాలి. నీ భక్తి జీవితం లోకానుసారంగా దిగజారిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటే ఆయనకేంటి? ఆయన అంటాడు, అరే బాబు నువ్వు ఎలా ఉంటే నాకు అనవసరం, నీ ఆత్మ నాకు కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ఆయన చూడలేం కదండి. చూడగలమా చూడలేమా? మరి అది లేకుండా ఆ గోత్రం చేసిన పొరపాటు అదే, ముద్దుగా మిగిలిపడిన కారణం అదే, ఎండిపోవడం గల కారణం అదే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉండి అయ్యా నా భక్తి జీవితం ఇదయ్యా, నేను ఇలాంటి భక్తే చేస్తానంటే నువ్వు అవసరం లేదు ఆయనకి. ఎంతకాలం నా మూడుగానే ఉంటావు, అలాగే ఉంటుంది. నీ కన్నీరు ఆయన పాదములు చాలా చిందించాలి. నీ కన్నీరు ఏరులే పారాలి ప్రభువా. నీ హృదయాలు బాదుకొని ఆయన అడగాలి, దేవా నా భక్తి జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా, నా యొక్క జీవితాన్ని కడుక్కుంటాను ప్రభా అని ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు.